తెలంగాణ సమాజానికి కేసీఆర్ ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ అరవింద్. ఇరిగేషన్ పై అవగాహన ఉన్న ఆయన 50,000 కోట్లు దోచుకునే అందుకు ఉపయోగించారని ఆరోపించారు. కేసీఆర్ మాటల్లో వైరాగ్యం తప్ప ఏమీ కనిపించలేదన్నారు. నిజామాబాద్ లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఎంపీ అరవింద్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. మా భారతీయ జనతా పార్టీ సమయం బాగలేక మీరు ప్రభుత్వంలోకి ఎక్కిరు. సమయం మారుతా ఉంటది. ఏదో మా టైం మంచిగా లేక మా రాత మంచిగా లేక మీరు ఎక్కిరు. నిజామాబాద్ జగిత్యాలు ప్రజలు భారతీయ జనతా పార్టీకి దీవిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని పెంచుతున్నారు. పాత ముఖ్యమంత్రి లిప్పక్ పతంగ్ బయటికి వెళ్ళాడు. చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలేదు నాకు. పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది. ఆయన అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖర్, నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి. కేటీఆర్ నీ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ బావ సంగతి మీ చెల్లె ఎప్పుడే తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ అయ్య సంగతి కూడా ఎప్పుడే తిరుగుతున్నది. మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్ గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి అందులో 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తా ఉన్నాం. కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఐల కాడికెళ్ళి, రైతుల కాడికెళ్ళి, మహిళల కాడికెళ్ళి, యువత కాడికెళ్ళి అందరి నాశనం